వంట చివర్లో, కూర చివర్లో వేసేటువంటి ఈ ఆకు అనంతమైనటువంటి ఔషధ శక్తుల్ని కలిగి ఉంది. ఏమిటిది? కడుపు ఉబ్బరింపు, గ్యాస్ సమస్యలతోటి సతమతం అవుతున్నారా? వంటింట్లో దొరికేటటువంటి 6 దినుసులతో తయారు చేసే ఈ మ్యాజికల్ పౌడర్ మీ పొట్టను క్షణాల్లో సెట్ చేస్తుంది. నోటికి ఏదీ రుచించడం లేదా? ఆకలి పూర్తిగా తగ్గిపోయిందా? అల్లం రసంతో కలిపి తీసుకునే ఈ ఒక్క చెంచా అద్భుత మిశ్రమం చచ్చిన మీ ఆకలిని తిరిగి లేపుతుంది. నెలసరి నొప్పులతోటి, మినిస్ట్రల్ క్రాంప్స్ తోటి నరకం చూస్తున్నారా? వేడివేడిగా తాగే ఈ హెర్బల్ టీ గర్భాశయ ఖండాలు సడలిస్తూ నొప్పిని ఇట్టే మాయం చేస్తుంది. కడుపు నొప్పి మెరుపెడుతూ ప్రాణం తీస్తోందా? లవంగం పొడితో కలిపి తీసుకునేటువంటి ఈ చిన్న చిట్కా ఇంగ్లీష్ మందుల కంటే వేగంగా పనిచేసి తక్షణమే రిలీఫ్ని ఇస్తుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ ఆకు గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే పుదీనా ఆకు. దీనికి సంబంధించిన కీలక సమాచారం, ఔషధ విలువలు ఇవన్నీ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. పుదీనా కేవలం బిర్యానీకి రుచిని, ఏదో కూరలకి రుచిని, సువాసనిచ్చే ఆకు మాత్రమే కాదు. ఇది మన వంటగదిలో ఉండే ఒక మినీ మెడికల్ కిట్. కడుపులో గడబిడ మొదలుకొని తలనొప్పి, వాంతుల వరకు కూడా అనేక సమస్యలకు ఇది స్పాట్లో తక్షణ పరిష్కారాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆహారంలోనే కాకుండా టూత్పేస్ట్లు, ఆయింట్మెంట్లు, ఔషధాల తయారీలో కూడా విరివిగా వాడుతున్నారు. దీని శాస్త్రీయ నామం మెంథా. ఇది లామియేసి కుటుంబానికి సంబంధించింది. ఇది ప్రధానంగా శీతల స్వభావాన్ని, ప్రభావాన్ని, అంటే కూలింగ్ ఎఫెక్ట్ని కలిగిస్తుందని అనుకుంటారు, కానీ జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో దీనికి సాటి మరొకటి లేదు. ఇది ఘాటైన సువాసన కలిగి ఉంటుంది. ఈ సువాసన మెదడుని చురుగ్గా ఉంచుతుంది. అంతేకాదు మనసుని ప్రశాంతంగా మారుస్తుంది. ఆయుర్వేద పరంగా చూస్తే పుదీనా వాతాన్ని, కఫ ఈ 2 దోషాలని సమతుల్యం చేస్తుంది. ఇది రోచన శక్తిని, అంటే రుచిని పుట్టించే శక్తిని కలిగి ఉంటుంది. అలాగే దీపన శక్తిని, అంటే జఠరాగ్ని, జీర్ణాగ్ని రగిలించేటువంటి శక్తి గుణాలు కూడా దీనికి సొంతం. శరీరం లోపల పేరుకుపోయిన మలినాలని, టాక్సిన్స్ని బయటికి పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా దీంట్లో మెంథాల్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమ్మేళనం ఉంటుంది. ఇది ఖండాలని సడలించేటటువంటి, అంటే యాంటీ స్పాస్మోటిక్ గుణాన్ని కలిగి ఉంటుంది. దీంతో ఏం జరుగుతుంది? కడుపు నొప్పి, ఖండాల నొప్పులు ఇలాంటివన్నీ ఫాస్ట్గా తగ్గుతాయి. అలాగే ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇక మెడిసినల్ పర్పస్ కోసం, వైద్య అవసరాల కోసం వాడాల్సి వస్తే దీని ఆకులు ప్రధానంగా ఉపయోగపడతాయి. వీటిని తాజాగా రసంగా తీసుకోవచ్చు, స్వరసంగా ఎండబెట్టిన పొడిగా వాడుకోవచ్చు చూర్ణ రూపంలో, లేదా టీ లాగా, అంటే ఫాంటో రూపంలో కూడా తీసుకోవచ్చు. సాధారణంగా 5 నుంచి 10 మిల్లీలీటర్ రసం కానీ, లేదా 1 నుంచి 3 గ్రాముల పొడిని కానీ మెడిసినల్ యూజెస్ కోసం వాడతాం. ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే ఈ పుదీనావి మీరు ఆశ్చర్యపోతారు. పుదీనాని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో వాడితే ఆకలి మందగించడం అనే సమస్య తగ్గుతుంది, కడుపు నొప్పి తగ్గుతుంది, కడుపు ఉబ్బరం నుంచి రిలీఫ్ వస్తుంది, వాంతులు, నెలసరి నొప్పులు ఇలాంటివన్నీ స్పాట్లో తగ్గుతాయి. నోటి దుర్వాసన మెయిన్గా ఇలాంటి సమస్యల్ని, అనేక ఇబ్బంది పెట్టే సమస్యల్ని ఈ పుదీనాతో తగ్గించుకోవచ్చు. వీటి గురించి, ఈ సమస్యలలో పుదీనాన్ని వాడే విధానం గురించి వరుసగా తెలుసుకుందాం. ఆకలి మందగించడం, లాస్ ఆఫ్ ఎపిటైట్ అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఇబ్బంది పెట్టే సమస్య. దీనికి శక్తివంతమైనటువంటి ఖరీదైన టానిక్ల బదులు ఇంట్లోనే పరిష్కారం ఉంది. అంటే కొంతమందికి ఎంత సమయమైనా సరే ఆకలి వేయదు, అన్నం చూస్తేనే విరక్తి కలుగుతుంది. జ్వరం తగ్గిన తర్వాత లేదా మానసిక ఒత్తిడి వల్ల సాధారణంగా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. దీనికి పరిష్కారంగా 1 చెంచాడు తాజా పుదీనా ఆకుల రసాన్ని, 1 చెంచాడు అల్లం రసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫుడ్కి 1 అరగంట ముందు తాగేయాలి. ఇది నాలుక మీద రుచి గ్రంథులు ఉంటాయి కదా, వాటిని ఉత్తేజితం చేయటమే కాకుండా జీర్ణరసాలు ఊరేలాగా చేసి ఒక సహజమైనటువంటి ఆకలిని పెంచే టానిక్ కింద పనిచేస్తుంది. కడుపు నొప్పి, అంటే స్టమక్ పెయిన్, దీన్ని కడుపుని ఒక మ్యాజిక్ బాక్స్ అంటారు. అంటే రకరకాల సమస్యలతో వస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇండైజెషన్ రిలేటెడ్గా వస్తుంది. అజీర్ణం లేదా గ్యాస్ పట్టేయటం వల్ల పొట్టలో నొప్పి వస్తుంది. ఒక్కోసారి ఇది మెలిపెట్టినట్టుగా చాలా బాధాకరంగా కూడా ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు 1 చెంచాడు పుదీనా ఆకుల పొడిని 1/2 చెంచాడు లవంగం పొడితో కలపాలి. దీన్ని గోరువెచ్చగా అంటే గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోవాలి. లవంగం, పుదీనా 2 కూడా నొప్పి నివారణ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి పొట్టలో ఉండేటువంటి ఖండాలని రిలాక్స్ చేసి ఆ స్పాట్లో ఆ స్పాజం నుంచి రిలీఫ్ని, పొట్ట నొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. కడుపు ఉబ్బరింపు, బ్లోటింగు, గ్యాసు నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కడుపు నిండా గాలి చేరటం, పొట్ట బరువుగా అనిపించడం, పుల్లటి తేన్పులు రావటం ఇలాంటివి చాలా ఇబ్బందిగా, ఎంబరేజింగ్గా అనిపిస్తూ ఉంటాయి. దీనికి చికిత్సగా 1 శక్తివంతమైన ఆయుర్వేద పొడిని మీరు తయారు చేసుకోవచ్చు. పుదీనా ఆకు పొడి, మిరియాల పొడి, సొంటి పొడి, జీలకర్ర పొడి,
వాము పొడి, సోంపు పొడి, ఈ 6 దినుసుల్ని సంభాగాలుగా తీసుకోవాలి. వీటన్నిటినీ కలిపి వీటికి 4వ వంతు ఉప్పుని చేర్చాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో మొదటి ముద్దలో కారపొడిలాగా కలుపుకొని తినాలి, లేదా మజ్జిగలో కలిపి కూడా తాగొచ్చు. ఇది గ్యాస్ని బయటికి పంపి పొట్టను చాలా తేలిగ్గా మారుస్తుంది. అమేజింగ్ రెమెడీ ఇది. వాంతులు, వికారం అంటే నాసియా, వామిటింగు ఇవి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ప్రయాణాలలో ఉన్నప్పుడు కానీ లేదా గర్భధారణ సమయంలో కానీ మార్నింగ్ సిక్నెస్ అనే సమస్య ఉన్నప్పుడు మహిళలకి చాలామందికి ఈ వికారంగా అనిపిస్తూ ఉంటుంది. తిన్నది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు తాజా పుదీనా ఆకుల్ని నమలటం కానీ లేదా వాటిని వాసన చూడటం కానీ చేయాలి. లేదా కొన్ని ఆకుల్ని నీళ్ళలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం, కాస్త తేనె కలిపి తాగాలి. పుదీనా వాసన వికారాన్ని తగ్గించి పొట్టని కుదుటపరుస్తుంది. నెలసరి నొప్పులు ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళ ఎదుర్కొనే పెద్ద సమస్య. మెన్స్ట్రువల్ క్రాంప్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. స్త్రీలలో నెలసరి సమయంలో పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. దీనివల్ల నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనుబంధంగా. దీనికి చికిత్సగా పుదీనా టీని వేడిగా తాగాలి. పుదీనాలో ఉండేటువంటి యాంటీస్పాజ్మటిక్ గుణాలు గర్భాశయ ఖండాన్ని సడలించి నొప్పి తీవ్రత నుంచి మీకు రిలీఫ్ని ఇస్తాయి. ఇది రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తూ మానసిక ఆందోళన కూడా తగ్గిస్తుంది. సోషల్ ఐసోలేషన్కి ముఖ్యమైన కారణం నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రెత్. జీర్ణశక్తి సరిగ్గా లేకపోవటం, ఇలాంటి అనేక కారణాల వల్ల లేదా దంతాల సమస్యల వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఒక్కోసారి సైనసైటిస్ వల్ల కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇది నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రోజుకి 2 లేదా 3 సార్లు కొన్ని తాజా పుదీనా ఆకుని నోట్లో వేసుకొని బాగా నమిలి మింగాలి. ఇది నోట్లో ఉండేటువంటి హానికారక బ్యాక్టీరియాని నాశనం చేస్తూ తాజా శ్వాసని ఇస్తుంది. ఇది మార్కెట్లో దొరికే మౌత్ వాష్ల కంటే చాలా రెట్లు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పుదీనా చాలామందికి ఆకుగానే తెలుసు, కానీ మొక్క వివరాలు తెలుసుకోవటం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని శాస్త్రీయ నామం మెంతా ఆర్వెన్సిస్, తెలుగులో పుదీనా అంటారన్న సంగతి మీకు తెలుసు. ఇది సుగంధభరితమైనటువంటి బహువార్షికపు మొక్క, అంటే చాలా సంవత్సరాలు బతుకుతుంది. ఇది నేల మీద పాకుతూ పెరుగుతుంది. దీని ఆకులు కాండానికి అభిముఖంగా, అంటే ఒకదానికి ఎదురుగా మరొకటి అమరి ఉంటాయి. ఆకు అంచులు రంపలా ఉంటాయి. దీనికి ఉదా రంగులో చిన్న చిన్న పూలు వస్తాయి. తడి నేలల్లో, కుండీల్లో ఇది చాలా సులభంగా పెరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. పుదీనా నిజానికి చాలా సురక్షితమైన ఆకుకూర. అయితే గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అంటే GERD అంటారు. ఇది ఉన్నప్పుడు గొంతులో మంట, పుల్లటి తేన్పులు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం దీన్ని వాడకపోవడం మంచిది, లేదా వైద్య సలహాతో వాడుకోవాలి. ఎందుకంటే ఇది అన్నవాహిక ఖండాన్ని రిలాక్స్ చేసి యాసిడ్ పైకి వచ్చేలాగా చేసే అవకాశం దీనికి ఉంది. చిన్నపిల్లలకి ముఖానికి మరీ దగ్గరగా పుదీనా నూనె రాయకూడదు. ఇది శ్వాస సంబంధిత సమస్యలకు దారితీయచ్చు. రోజువారీ ఆహారంలో దీన్ని చట్నీగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యానికి పైగా మేలు చేస్తుంది కూడా. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. పుదీనా కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి ఒక రక్షణ కవచం లాంటిది. అజీర్ణం నుంచి నెలసరి నొప్పుల వరకు అనేక సమస్యలకు ఇది వంటింట్లో దొరికే ఒక వైద్యం. చిన్న చిన్న సమస్యలకు మందుల షాప్కి వెళ్లే బదులుగా పెరట్లో ఉన్న ఈ ఆకుని నమ్ముకోవడం ఉత్తమం. పుదీనాను వాడండి, ఆరోగ్యాన్ని మీ గుప్పెట్లో ఉంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.